రకాలుగా చేసిరంటే, ఒకటి కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేసిరు. ఈవెన్ ఈరోజు 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టిపోయారు, వాళ్ళ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు. సివిల్ సప్లైస్లా ఏదైతే బకాయిలు మీరు చూసినట్టయితే, ఏది రైస్ కొనుగోలు చేసిన ఈ మన రైతులకు వీళ్ళు ఇచ్చి, రైతులు తీసుకుపోయి ఆ వడ్లను తీసుకుపోయి రైస్ మిల్లులలో పెట్టినటువంటి బకాయిలు కూడా 80,000 కోట్లు పెట్టిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చీకటి, నేను అనేది అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు, అసెంబ్లీలు నడవనప్పుడు ఇష్టారాజ్యంగా ఏ కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ మీద లోన్లు తెచ్చుకోరు. అన్రిజిస్టర్డ్ లోన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు ఒక పోర్టల్లో పోయి ఎతికితే దొరకని లోన్స్ చాలా ఎత్తుకురు వీళ్ళు. లెఫ్ట్ రైట్ సెంటర్ దోసుకురు తెలంగాణను. ఏ రూపంలో 12% లోన్ ఇవ్వడం తీసుకుంటాడు ఆ రాష్ట్రాల్లో. ఇంటికి హౌసింగ్ లోన్ తీసుకోగా చూసినాం, కానీ రాష్ట్రాలలో 2%కు 3%కు లోన్లు తెచ్చుకుంటారు వరల్డ్ బ్యాంకులకు పోయి. ఇష్టారాజ్యంగా ఒక్కటే ఒక ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేసిరు. ఇవాళ నేను ఊర్లలో పోతే, ఇవాళ వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఊర్లలో, ఇవాళ పోతే టాయిలెట్లు లేవు స్కూళ్ళల్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో టాయిలెట్లు లేవు. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పైందని మేము అంటున్నాం. పోనీ వాళ్ళు 6 లక్షలు అయింది అంటున్నారు, 5 లక్షలు ఏందో అది రమ్మని చెప్దాం. మరి గిన్ని లక్షల కోట్లు అయినా కానీ ఆ ఊర్లలో ఎందుకు టాయిలెట్లు ఉంటలేవు? ఆ 10 ఏళ్లలో మీరు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఏం చేసినట్టు? ఇవాళ మీరు లెక్కలల్లో తేడా వచ్చింది. మేము ఇంత దోసుకోలేదు, ఎట్లకెళ్ళి దోసుకుర్రు మాకు తెలియకుండా కూడా దోసుకుండా అన్న ఫీలింగ్లు ఉన్నట్టు. మీరు లెక్కలు బరాబర్ అన్నీ చూపిస్తారు, ఉట్టిగానే లెక్కలు లేకుండా మాట్లాడరు. కాకపోతే మీరు అన్నట్టు లెక్కలు ఎందుకు దొరుకుతలేవు అంటే, వీళ్ళు ఇప్పుడు 40,000 కోట్లు ఎవరి అకౌంట్లు వేయాలి? ఇప్పుడు కాంట్రాక్టర్లు 40,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు వీళ్ళు. ఆ 40,000 కోట్ల కాంట్రాక్టర్లే ఈరోజు రోజు టోకెన్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు. వీళ్ళ హయాంలా జరిగినటువంటి వర్కుల లెక్క కూడా వాళ్ళ అకౌంట్లకే పోవాలి కదా. ఇవన్నీ వస్తే ఎన్ని లక్షల కోట్లు అయిద్దో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సార్ల ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, భారతదేశంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చే రిజర్వేషను ఇప్పుడున్న గుజరాత్ రాష్ట్రంలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ ఉన్న మహారాష్ట్రాలల్లో కూడా ఈరోజు ఓబీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు. ఎప్పుడైతే మండల్ కమిషన్ పెట్టి ఓబీసీలు వెనుకబడ్డ తరగతులను గుర్తించిర్రో, వెనుకబడ్డ తరగతులను కుల ప్రాతినిధ్యంలో మత ప్రాతినిధ్యంలో చేయలే, వెనుకబడ్డ పరిస్థితిని బట్టి వాళ్ళని ఓబీసీ కేటగిరీలకు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ బీజేపీ నాయకులు పదే 10% ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మీరు తీస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్తున్నారు కదా. మేము ప్రతిసారి ఒకే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఫస్ట్ పోయి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో తీసేది. ఇప్పుడు అక్కడ ఉన్న పర్సంటేజ్ని మీరు ఓబీసీలకి వెళ్ళి మైనార్టీలను ముస్లింలను తీసేసి మమ్మల్ని వచ్చి అడిగే అధికారం మీకు ఉంటుంది. అప్పుడు మీ రాష్ట్రాలలో మీ ప్రధానమంత్రి 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రధానమంత్రి ఎక్కడనైతే ఎంపీగా ఉన్న వారణాసి ఎంపీగా ఉన్న యూపీలో ఉన్నాయి ముస్లింలకు రిజర్వేషన్లు. మీరు కేవలం మీకు అవగాహన లేక మీరు రాజకీయంగా ఇక్కడ కుట్రతోటి కొన్ని వర్గాల ప్రజల ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న మాటలే తప్ప ఏమన్నా వాస్తవం కనపడుతుందా? కనపడతలేదు. ఇప్పుడు మ్యాటర్ స్పీకర్కి ఉపయోగిండ్రు. స్పీకర్ ఆ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేస్తాడు, స్పీకర్ ఏందనేది చెప్తాడు, స్పీకర్ అనేటైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది నిర్ణయం తీసుకోమని. వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చామల కిరణ్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళకు సెటైర్లు వేయడం తప్ప ఇంకేం పని లేదు. ఎందుకంటే ఏం పని కూడా మిగిలిలేదు. ప్రజలు పార్లమెంట్లో, లోక్సభలో 0 వరకు, ఎందుకంటే గుండుసున్న వచ్చింది. పార్లమెంట్ అయితే లేదు వాళ్ళకు. రాజ్యసభలు ఎందుకుర్రో ఎందుకు లేరో ఆ 4 ఎంపీలకే తెలవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే చూడలేడా ఈ రాష్ట్ర సమస్యల మీద ఎక్కడ పోరాడినట్టు కనపడలేదు. యూరియా బస్తాల కోసం కనపడలేదు, మకర ద్వార దగ్గర కనపడలేదు, ఓబీసీ బిడ్డల కోసం కనపడలేదు, ఈ రాష్ట్రంలో మెట్రో తీసుకురానికే కనపడలేదు, ఈ రాష్ట్రంలో RRR తీసుకురానికే కనపడతలేరు, ఈ రాష్ట్రంలో ఏమన్నా తీసుకురావచ్చు కదా.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 22 రాష్ట్రాలల్లో ఐఏఎం వచ్చి 22 సిటీలలో ఐఏఎం వచ్చి హైదరాబాద్ నగరం లాంటి నగరంలో ఐఏఎం రాకపోవడానికి కారణం ఏంది? మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఊకే పతివత మాటలు మాట్లాడతారు కానీ మరి వాళ్ళ బాధ్యత కాదా? 8 మంది ఎంపీలు అంటే ఏమన్నా మజాకా? ఇవాళ 10-15 తక్కువ పడ్డందుకే పక్క రాష్ట్రాల్లో వేపించం ఎత్తుకురు కదా. ఈడ 8 మంది ఫ్రీకి ఇస్తే దీనికి విలువ లేకుండా అయిపోయిందా? చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడున్న 8 మంది కోట్లు వేసిన ప్రజలకు ఇస్తలేరని నేను అంటున్నా. మిమ్మల్ని నమ్మి మీ గుర్తు మీద ఓటేసిన ప్రజల్ని విస్మరించి ఎవరో అవసరానికి వచ్చి నీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని కూడా బీజేపీ ఇస్తలేదు. ఎందుకంటే మీరు మొన్న చూసిర్రు, అదేం ఇండస్ట్రీ, అది మన డిస్కషన్ అయింది. మన దగ్గర వచ్చిన ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి పంపించే విధంగా వాళ్ళు ప్రెజర్ పెట్టి పంపించారు కదా. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి తరలించే ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. మరి బీజేపీ ఎంపీలు ఎందుకు అంత నిమ్మకు నీరెత్తినట్టుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ బాధ్యత కాదా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు విలన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు జరగకూడదు, రేవంత్ రెడ్డి గారు హయాంలో ఓ పక్కన ఆయన అంటాడు బీజేపీ, ఇప్పుడే అంటున్నాడు కేటీఆర్ అంటున్నట్ట బీజేపీ ప్రభుత్వము రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, ఏదో వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్ట్. నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ పోయి ఎక్కడన్నా మంత్రులతో సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడొచ్చిన తెల్లారే వీళ్ళు పోయి మాట్లాడుతున్నారు ఇయ్యకుర్రని. ఇస్తే మీరు ఏమో గట్టిగా అయిపోతారు, అలాగే మళ్ళీ బీజేపీ రాదు అధికారంలోకి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు అయినా నయమే కానీ వీళ్ళు వద్దు మనకు, కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలని మన బాస్ అంటుంటే మీరేంది కాంగ్రెస్ పార్టీ సీఎం వస్తే ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇస్తారా అని చెప్పి అడ్డుపడి